గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ స్నేహ పిల్లల కోసం సమ్మర్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ నేరళ్ళ వేణుమాధవ్ గారి సతీమణి శ్రీమతి శోభాదేవి గారు తమ అమూల్యమైన సందేశాన్ని, జీవన సారాన్ని స్నేహ పిల్లల కోసం అందించడం జరిగింది. ఇదివరకు స్కూల్కు పరిగెత్తుతూ అన్ని అమ్మ చేత చేయించుకున్నారు కదా. ఇప్పుడు అమ్మకు సహకారం చేయండి. అమ్మ చేసే పనులలో సహకారం చేయటం వల్ల మీరు కూడా పనులు నేర్చుకుంటారు, అవునా? అట్లాగే మీ తోటి పిల్లలతో కలిసి ఆడుకోవటం అనేది చెయ్యాలి. ఆడుకోవటం అంటే ఇంట్లో కూర్చొని దీంట్లో ఫోన్లో ఆడుకోవటం కాదు. బయటకు వెళ్ళి గ్రౌండ్ లో, ఖాళీ స్థలంలో, లేకపోతే మన ఇంటి ముందు 10 మంది పిల్లలు కలిసి ఆడుకునేటట్లు అయితే మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. సంతోషమే సగం బలం, మీకు తెలుసు కదా. అందుకని తప్పకుండా ఈ టైంలో రోజు 1 గంట అయినా ఆడుకుంటాం అనుకోండి. కానీ ఇంకోటి ఉంది కదా, ఏమిటంటే మీరు మీ టైంని ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు సెలవులు గనక మీకు దరిదాపు 12 గంటలు మీ చేతిలో ఉన్నాయి. ఆ 12 గంటల్ని డివైడ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏం చెయ్యాలి? ఆడుకోవటమే కాదు, మీ నిత్య జీవితంలో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ మీరు టీనేజర్స్, యువతులు అయ్యారు. ఆలోచన శక్తి పెరిగింది మీకు. అమ్మ మీద పట్టమే కాకుండా మీరు ఆలోచించి మీరు ఏం కావాలనుకుంటున్నారు, నెక్స్ట్ పెరిగిన తర్వాత నేను ఇది చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఇప్పటి నుంచే మార్గం వేసుకోవాలి దానికి. నేను ఎప్పుడో తర్వాత అనే పదం మన దృష్టిలో ఉండకూడదు. ఇప్పుడే చేయాలి, ఈ క్షణమే చేయాలి అని అనుకున్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. పోస్ట్ పోన్ అనేది చేయకూడదు ఎప్పుడు కూడా. మా కాలంలో మేము చాలా చిన్నతనంలో చాలా ఆనందం అనుభవించాం. టెన్షన్లు లేవు, పరీక్షలు లేవు. సంవత్సరానికి ఒకసారి పరీక్ష ఉండేది. ఆ పరీక్షకే అప్పుడు చదువుకుంటే అయిపోయేది. చాలా సంతోషంగా కాలం గడిపాం మా చిన్నతనంలో. కానీ ఇప్పుడు ఈ పోటీ యుగంలో చాలా డెవలప్ కావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టం అనేది శారీరక కష్టమే కాదు, మానసిక కష్టం కూడా చెయ్యాలి. దానికి ప్లాన్ చేసుకోవాలి. నేను ఈ టైంకి లేస్తాను, పొద్దున్నే లేచి 1 అరగంట అయినా అమ్మకు సహకరిస్తాను. అమ్మ చెప్పు, ఏం పని చేయమంటావు?